గుడ్డు దమ్ బిర్యానీ. ఇది ఒక అద్భుతమైన వంటకం. రుచుల కలయికతో చేసే ఓ రాజభోజనం. ఈ వంటకం మీ రుచిని మరింత పెంచుతుంది. ఇది మీ నాలుకకి పండుగ. కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఈ వంటకం ఆనందించండి. మహించుకోండి. పొంగి వచ్చే బియ్యం ప్రతి గింజ కూడా సువాసనతో నిండింది. తాజాగా వాసన వచ్చే మసాలా దినుసులు ఇవి వంటకానికి ప్రత్యేకమైన రుచి ఇస్తాయి. పర్ఫెక్ట్ గా ఉడికిన గుడ్లు. ఈ గుడ్లు బిర్యానీకి అదనపు రుచిని ఇస్తాయి. అదే మన గుడ్డు దమ్ బిర్యానీ. ఇది ప్రతి ఒక్కరికి ఇష్టమైన వంటకం. మీరు కూడా రాయల్ చెఫ్ లాగా వండటానికి సిద్ధంగా ఉన్నారా? ఈ వంటకం మీకు ఆ అవకాశం ఇస్తుంది. మరి ప్రారంభిద్దాం. ఈ రెసిపీ చాలా సులభం. మీరు కూడా ఈ వంటకం సులభంగా చేయవచ్చు. దీనితో మీరు మీ కుటుంబాన్ని, స్నేహితులను ఇంప్రెస్ చేయొచ్చు. ఈ వంటకం మీకు మంచి పేరు తెస్తుంది. సింపుల్ స్టెప్స్ తో మీ వంటగదిలో ఒక మ్యాజిక్ చేసేయొచ్చు. ప్రతి స్టెప్ కూడా సులభంగా అనుసరించవచ్చు. ఈ రుచికరమైన ప్రయాణాన్ని పేరుదా మీ వంటగదిలో ఈ అద్భుతం వంటకం చేయండి. ప్రతి గొప్ప వంటకం తాజా పదార్థాలతోనే మొదలవుతుంది. మన గుడ్డు దమ్ బిర్యానీ కోసం మీకు కావలసినవి బాస్మతి బియ్యం, గుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తాజా కొత్తిమీర మరియు పుదీనా ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా, నూనె లేదా నెయ్యి, రుచికి తగినంత ఉప్పు. అన్ని సిద్ధంగా ఉంటే వంట చాలా సులభం అవుతుంది. కాబట్టి మై పదార్థాలన్నింటినీ సిద్ధం చేసుకోండి. ఇంకా రీతికి వెళ్దాం. బాస్మతి బియ్యం మన బిర్యానీకి ప్రాణం లాంటివి. ముందుగా బియ్యాన్ని చల్లటి నీటిలో శుభ్రంగా కడగాలి. నీళ్లు పారేంత వరకు కడగాలి. తర్వాత బియ్యాన్ని సుమారు 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఇది బియ్యం సమానంగా ఉడికి పొంగొచ్చేలా చేస్తుంది. గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ బియ్యంతోనే పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది. అప్పుడు మన బియ్యం నానబెట్టాం కాబట్టి మసాలా దినుసుల వైపు వెళ్దాం. 4 మసాలా దినుసుల సన్నాహాలు. మసాలా దినుసులు భారతీయ వంటకాలకు ప్రాణం లాంటివి. మన బిర్యానీ కోసం ఒక కుక్కర్లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వంటి మసాలా దినుసులు వేసి వేయించాలి. వాటి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇది వారి సువాసనను విడుదల చేసి మన వంటకం యొక్క రుచిని ఇనుమడించేస్తుంది. మసాలా దినుసుల వాసన చాలా బాగుంటుంది. ఏదో రుచికరమైనది వండుతుందని చెబుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉల్లిపాయలను వేద్దాం. ఉల్లిపాయలు మరియు టమాటాల కలయిక. ఈ దశలో మన ఈ 2 ముఖ్యమైన పదార్థాలను కలిపి మన బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని మరియు రంగును ఇస్తాము. ఉల్లిపాయలు మన బిర్యానీకి ఒక మంచి రుచిని మరియు రంగును ఇస్తాయి. అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. ఎందుకంటే ఈ దశలోనే అవి తమ మధురమైన రుచిని విడుదల చేస్తాయి. ముక్కలుగా కోసిన ఉల్లిపాయలను కుక్కర్లో వేయాలి. కుక్కర్లో వేయడం వల్ల అవి సమానంగా వేగుతాయి మరియు తమ రుచిని పూర్తిగా విడుదల చేస్తాయి. అవి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఈ దశలో ఉల్లిపాయలు తమ మధురమైన రుచిని మరియు సువాసనను విడుదల చేస్తాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ముక్కలుగా కోసిన పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఈ పదార్థాలు ఉల్లిపాయలతో కలిసినప్పుడు మన బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఇప్పుడు ముక్కలుగా కోసిన టమాటాలు వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. టమాటాలు ఉల్లిపాయలతో కలిసినప్పుడు అవి తమ రసాన్ని విడుదల చేస్తాయి. ఉల్లిపాయలు మరియు టమాటాలు బిర్యానీకి రుచికరమైన బేస్ ని సిద్ధం చేస్తాయి. ఈ బేస్ మన బిర్యానీకి ప్రాణం పోస్తుంది. రంగులు ఎలా మారుతున్నాయో చూడండి. ఈ రంగుల మార్పు మన వంటకానికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. మన వంటకం ప్రాణం పోసుకుంటుంది. ఈ దశలో మన బిర్యానీకి ప్రత్యేకమైన రుచి మరియు సువాసన వస్తాయి. 6వ దశ రుచుల పొరలు, ఒక మ్యాజిక్ శృతి. ఇది వంటకంలో ప్రతి రుచిని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు కుక్కర్లోకి పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు మిశ్రమానికి మందువాన రుచిని ఇస్తుంది. తర్వాత బిర్యానీ మసాలా, ఉప్పు వేయాలి. ఈ మసాలా రుచుల సమయాన్ని మరింత పెంచుతుంది. కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఈ సమయంలో రుచులు బాగా కలుస్తాయి. తర్వాత ఉడికించిన గుడ్లను ఈ మిశ్రమంలో ధీరేగా వేయాలి. గుడ్లు మిశ్రమంలో బాగా కలవాలి. గుడ్లకు మసాలా బాగా పట్టేలా చూసుకోవాలి. మసాలా గుడ్లకు రుచిని ఇస్తుంది. ఇప్పుడు సరదా భాగం పొరలుగా వేయడం. ఇది వంటకానికి ప్రత్యేకతను ఇస్తుంది. టమాటా మిశ్రమం పైన ఒక పొర బియ్యం వేయాలి. బియ్యం పొర వంటకానికి మృదువైన రుచిని ఇస్తుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు చిలకరించాలి. ఇవి వంటకానికి తాజా రుచిని ఇస్తాయి.
చివరిగా బియ్యం పొరతో ముగించి అన్ని పొరలు ఒకేలాగా వేయాలి. ఇది వంటకానికి సమతుల్యతను ఇస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రుచులు బాగా కలిసేలా ఉడికించాలి. ఈ దశలో అన్ని రుచులు ఒకటిగా కలుస్తాయి.